నమస్తే. కంట్రీ న్యూస్కు స్వాగతం. విశాఖలో మతిపోయేలా మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ మీరు ఓ లుక్ వేయండి. విశాఖ సాగర్ తీరంలో ఇంటర్నేషనల్ థీమ్లో భారీ ఎత్తున మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. బీచ్ రోడ్లోని సబ్ మెరైన్ ఎదురుగా పోలీస్ మెస్ వెనక ఉన్న ఏయూ గ్రౌండ్స్లో జరిగే ఎగ్జిబిషన్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రదర్శన సందర్శకులను ఎంతగానో అలరిస్తుంది. సముద్ర అంతర్భాగంలో 10,000 అడుగుల లోతున ఉండే రకరకాల చేపలు కళ్ళ ముందే కదలాడుతాయి. టన్ లేక్ అక్వేరియంలో 150 జాతులకు చెందిన 60,000 విదేశీ స్వదేశీ చేపల ప్రపంచాన్ని అందుబాటులోకి పెట్టారు. ఈ ఏడాది ప్రత్యేకంగా ఎగ్జాటిక్ బర్డ్ పెట్ షో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుందని నిర్వాహకులు చెప్పారు. 150 విదేశీ రకాల పక్షులు, పెంపుడు జంతువులు, ఫ్రెండ్లీ స్నేక్స్ సరికొత్త ఆనందాన్ని ఇస్తాయన్నారు. ఫ్రీగా మీ కళ్ళ ముందు మ్యాజిక్ చూస్తే షాక్ అవ్వడం గ్యారంటీ. జయహో అల్లూరు తూర్పుతో సంబంధాలు ఎన్నెన్నో. శ్రీశైలంలో శనగల బసవన్నకు విశేష పూజలు ప్రత్యేకతలు ఇవే. దీంతో 100 వరల్డ్ క్లాస్ ఎగ్జిబిషన్ మెంట్ రెడ్స్ 100 వరకు హ్యాండ్లూమ్, హ్యాండ్ క్రాఫ్ట్స్, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయని నిర్వాహకులు రాజారావు అన్నారు. దీంతో ఆహ్లాదకరంగా సాగే ఈ ఎగ్జిబిషన్లో మీరు కూడా ఓ లుక్ వేయండి. మరి విశాఖపట్నంలో ప్రతి ఆర్ట్ ఎగ్జిబిషన్లో పెట్టడంతో అధిక సంఖ్యలో నగరవాసులు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎలా వెళ్ళాలి? విశాఖపట్నం ఆర్టిస్ట్ కాంప్లెక్స్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటో బస్ సౌకర్యం కలదు. ఏయూ ఇన్ గేట్ ఎదురుగా బీచ్కి వెళ్ళే దారిలో ఏయూ గ్రౌండ్లో ఉంటుంది.